దిక్కుమాలిన మాటలు, రోత పుట్టించే మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా త్వరలోనే పరువు నష్టం దావా వేస్తారని కేటీఆర్ తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. దిక్కుమాలిన నోటలు అంటే ఏందో మరి, దిక్కుమాలిన నోటలు, నేను కొత్తగా వింటున్నాయి నోటలు బాధ, రోతలు మాటలేమో, దిక్కుమాలిన మాటలు, రోత పుట్టించే మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని విడిచిపెట్టము. నీ గబ్బు మాటలకు, నీ మంత్రుల చెడ్డ మాటలకు సమాధానం చెప్తాం, ఇక నుంచి వదిలిపెట్టాం. నాపై ఆరోపణలు చేసిన మంత్రిపై ఆల్రెడీ పరువు నష్టం దావా వేశాను, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలో వేస్తా. అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని విడిచిపెట్టను, అట్లే క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టిన అటు క్రిమినల్ కేసులు ఇటు సివిల్ కేసులు 2 డిఫమేషన్ సూట్లు వేస్తా. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పే అయినప్పుడు ఎవరు అయ్యకు భయపడా, ఏం చేసుకుంటావో చేసుకోని మోడీకే చెప్పినాం. ఈ చిట్టినాడు ఎంత మనకు అడ్డిమార్ గుడి దెబ్బలో సీఎం అయిండు, ఇక ఆగుతలేడు, పెద్దోన్న అయిపోయినాడు రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు కానీ కేటీఆర్ మండిపడ్డారు అంటూ ఇక్కడ ఎక్కడన్నా రైతులదేమని ఉంటే మాట్లాడదాం. ఇగో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఒక దిక్కేమో రైతు కోసం హైదరాబాద్ పోతే మూసి బాధితుల రోదన. మూసి పరివాహక ప్రాంతంలో 50 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకుంటే ఆక్రమణదారులను కబ్జాదారులు అంటున్నాడు రేవంత్ రెడ్డి. అయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసే ఇన్ని రోజులు పైసలు దొబ్బి తింటివి, ఇప్పుడేమో కబ్జా కోర్లని మాట్లాడుతున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే కొడంగల్లోని రెడ్డికుంటలో నీ సొంత ఇల్లుంది, దమ్ముంటే దాన్ని కూలగొట్టు, పేదోళ్ల వద్దకు రా అని సవాల్ చేస్తున్న దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టు, అప్పటికి కడుపు మంట చల్లారకుంటే మావి కూలగొట్టని, పేదల ఇళ్ల వద్దకు మాత్రం రావద్దని కేటీఆర్ చెప్పారని ఇక ఇది రుణమాఫీకి సంబంధించి మాట్లాడుతూ, దాంతో పాటు ఇక్కడ ఏమంటాడంటే రేవంత్ ప్రభుత్వం ఈ 10 నెలల్లో కొత్తగా సాధించింది ఏం లేదు, కానీ 2 జరుగుతున్నాయి. మూసీ సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు. రైతు బంధు, ఆసరా పెన్షన్లు, రుణమాఫీకి పైసలు లేవట, కానీ 1,50,000 కోట్లు మూసీలో పోస్తాడట. ఎందుకో తెలుసా? రైతు బంధు, పెన్షన్లు, తులం బంగారం ఇస్తే మీరు కమిషన్ ఇవ్వరు, కానీ అదే మూసీలో 30,000 కోట్లు దొబ్బి ఢిల్లీకి మూటలు పంపాలి. అందుకు మూసీ పథకం పెట్టిండు కేసీఆర్. కాళేశ్వరం కట్టిండు, పాలమూరు 90% కట్టిండు, నీళ్లు ఇచ్చేందుకు కట్టిండు. మరి మూసీతో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తావు? సమాధానం ఉందా అంటే లేదు. కమిషన్లు దొబ్బి తినేందుకే ప్లాన్లు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన కమిషన్ల పిచ్చి పట్టింది. పేదవాళ్ళకు సంక్షేమ పథకాలు అమలు చేస్తే పైసలు రావు, కాబట్టి మూసీ మీద అంటే మూసీ పేరు మీద బ్యూటిఫికేషన్ కాకుండా లూడిఫికేషన్ చేస్తే కాంగ్రెస్ వాళ్లకు డబ్బులు పంపి కుర్చీ కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో 14,000 ఎకరాల ఫార్మాసిటీకి సేకరించాం. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, కోదండ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రేవంత్ రెడ్డి ఊరూరు తిరిగి చెప్పిండ్రు, బస్సు యాత్రలు పెట్టి చెప్పిండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు చేసి రైతులకు భూములు ఇస్తామన్నారు, కానీ మాట మార్చారు. ఫార్మాసిటీ పేరు మార్చి 4th సిటీ అని పెట్టిండు. ఇంకోటి ఫ్యూచర్ సిటీ అట. RRR దక్షిణ భాగంలో రాష్ట్ర ప్రభుత్వమే పనులు చేస్తుందట. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో కమిషన్లు, కాంట్రాక్టుల కోసం అలైన్మెంట్ మార్చి తమ భూములను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పనిచేస్తున్నాడు, ముఖ్యమంత్రిలా పనిచేయడం లేదు. మాట్లాడితే మూసీ హైడ్రా అంటున్నాడు. చేయాల్సింది మూసీ సుందరీకరణ కాదు, మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి మంత్రుల నోట్లోనే ఉంది, వాళ్ళ నెత్తుల నిండా గబ్బు ఉన్నదని కేటీఆర్ విమర్శించారు. నిజంగా గబ్బే. మన కొండా సురేఖక్క మాట్లాడింది అదే యాక్చువల్గా దురదృష్టం. అది అట్లాంటివి వినడం దౌర్భాగ్యం, అంత దారుణం. సరే, ఆమె సమంతనన్న మాట కాదు, ఆమె ఒక మంత్రి, సరే ఇప్పుడు మంత్రి కానీ గతంలో కాదు, మధ్యలో అంతకుముందు మంత్రి. మళ్ళా అయితే ఆ మధ్యలో ఎవరో అలా చుట్టపోల పిల్లతో ఒక ఆమెతో మాట్లాడింది. ఆ ముచ్చటైతే ఇంటే తుతు మనం అప్పటి చిన్నప్పటి ఎప్పుడైతే మనము బిందెల కోసానికి నీళ్ళ కోసానికి గుద్దులాటలు ఉంటుండే చూడు, ఆ కళని ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూ చేసిరాడ. ఏదైతే ఆడ ఉంటుండేనో ఆ మాటలు ఇంకా వాళ్ళు నయం. ఆ బిందెల కాడ చిక్కలు పట్టుకునే కాడ ఇంకా కొంచెం తక్కువ ఉంటుండే లొల్లి, కానీ వాళ్ళ గబ్బంతా ఇంటే వీళ్ళు మనుషులేనా, వీళ్ళైనా కార్లలో తిరిగేది, వీళ్ళైనా హై ప్రొఫైల్ పీపుల్ అని పిలిచేది అని అనిపిస్తుంది. ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇట్లా మాట్లాడుకుంటారు అంటే గట్ల కాదు కదా, ఇంకా గలీజ్గా మాట్లాడుకున్నారు. ఇంకా దౌర్భాగ్యం అసలు. అది మనం వినలేము. ఆ చెత్తంతా మీరు కూడా వినకూరు. నేను చెప్పినా ఆయన టక్కన సెర్చ్ చేసి వినేరు. ఆ గబ్బు నేను వినే గలీజ్ అనిపించి నాకు పంపించారు ఒకళ్ళు, అన్న మీ ఛానల్లో పెట్టురని. చీచి గసొంటి పెట్టుకుంటే మనం బతుకం బీపులు, ఒక్క బీపు కాదు, ఇక 8 బీపులు వేసినా సరిపోద్ది. దానికి మొత్తం బీప్ వేయచ్చు, మొదలుపెట్టిన కాడికే లాస్ట్ దాకా బీప్ వేయాలి, మధ్యలో ఏం లే. కాకపోతే సురేఖక్క మాట్లాడిందని తెలవడానికి అక్కడక్కడ ఏమే పోయే రాయ అనే మాటలు వినిపించాల్సి వస్తుంది. అందుకోసమే అది పెట్టలే ఇది పెట్టలే. అట్లాంటి దౌర్భాగ్యం మనం వినవసరం లేదు, ఆ చెత్త అంతా మనకు అక్కర్లేదు. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళు 10 మందికి ఆదర్శంగా ఉండాలనుకునే కుటుంబాలు 10 మంది వాళ్ళని అభిమానిస్తారు. కొండా కుటుంబము, కొండా మురళి, కొండా సురేఖ అంటే మాజీ మంత్రి, ఆ ఏరియాల పెద్ద నాయకులు అని ఇట్లా పేరున్నప్పుడు దాన్ని తగ్గట్టుగా వివరించాలి.
చీప్గా, ఇక దాన్ని చీప్ అంటే పాపం ఎవరిని కూడా ఇక వాళ్ళతో పోల్చడానికి లేదన్నట్టు, అంత దరిద్రం అది. అందుకే అది బంద్ చేసుకోవాలి వీళ్ళు.